రేపటి నుండి 1 వీక్ హైదరాబాద్లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ సమిట్ జరుగుతుంది. లాస్ట్ డే సీఎం గారు, హోమ్ మినిస్టర్ అటెండ్ అవుతున్నారు. బెటర్ యూ టేక్ కేర్ ఆఫ్ ద సెక్యూరిటీ. బట్ సార్, నేను రాబిన్ హుడ్ కేసు మీద ఉన్నాను. పీకినవుతి నీ గురించి ఆడియో ఫంక్షన్లో ఏవి వేసినట్టు ఇంత బాగా చెప్పాడు. విక్టర్ నీ పేరు పెట్టుకున్నావే కానీ ఈ కేసులో విక్టరీ వచ్చేలా లేదు. ఏమన్నా వైల్డ్ డాగా, స్ట్రీట్ డాగ్? కుక్కలు కాపులాకే కరెక్టు. పోయి ఆ సెక్యూరిటీ పనిలో ఉండు. ఈ కేసు ఎవరికి ఇవ్వాలో నేను చూసుకుంటా. సారీ సార్, రేపటి నుంచి నేను 1 వీక్ సిక్ లీవ్లో ఉంటున్నాను. బానే ఉన్నాడుగా, ఏంటి రోగం? గన్ క్లీన్ చేస్తుంటే మిస్ఫైర్ అయ్యి ఇంజ్యూర్ అయ్యాను. రికవరీ అవ్వగానే రాబిన్ హుడ్ని ఖచ్చితంగా పట్టుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మేడం, మీరేం చెప్పారు? ఏదైనా బెస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళండి. జ్యోతి, ఏదో ఒకటి చేసి నెక్స్ట్ ఇయర్ పద్మశ్రీ లిస్ట్ లో ఈయన పేరు కూడా యాడ్ చేయించేలా చూడండి. ప్లస్ టికెట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ ఆధార్ కార్డ్ కాపీ వాట్సాప్ చేయండి. డబ్బులు వస్తున్నాయి దుబ్బులు పెట్టిన అర్థం కావట్లేదు మీకు. మనకెందుకు అబ్బాయి, 1 వీక్ 1.5 లైఫ్. జ్యోతి గారు కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? గుర్తింపు లేదండి స్నో గారు. మీలాంటి జెమ్స్ ని జాబ్ లో వెతికి వెతికి నేను పెడితే పద్మశ్రీ నాకు కాకుండా మీకిమ్మంటే బాధగా ఉంటుందా స్నో గారు? మీలాంటి ఏడ్చి కాదండి, నాకివ్వట్లేదనే ఘోష అంతే. మదర్, నా చాక్లెట్స్ తీసేశారు. రేపు నా హ్యాపీ బర్త్డే, ప్లీజ్ కొనివరా? డబ్బులు తక్కువ ఉన్నాయి పింకీ, రేపొచ్చి కొందాం. 9,500 మ్యామ్. యాక్చువల్లీ నాకింత అక్కర్లేదు, నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటాను. మేడం, కంగ్రాచులేషన్స్, మీరు మా 10,000th కస్టమర్. సో ఈరోజు మీరు ఏం బిల్ చేసినా ఫ్రీయే. ఇవన్నీ తీసుకోవచ్చా? ఎస్ మ్యామ్. మరి నా చాక్లెట్స్? ఈ చాక్లెట్స్ అన్నీ నీకే. హాయ్, థ్యాంక్స్ అంకుల్. జాన్, ఏజెంట్ జాన్ స్నో వచ్చాడు, ప్రాణాలు కాపాడుకోండి. జాన్ స్నో? నాట్ నీడెడ్. వావ్, జాన్ స్నో.
పీస్. ఐ డోంట్ లైక్ ఇట్. గురుగారు ఏంటంటే మీ రేంజ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్స్ పెంచుదామని 6 సెట్ చేశా. అంటే వాళ్ళని మీరు సెట్ చేశారా? 1.5 ఇస్తున్నారా? ఇస్తున్నామన్న సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. అందుకే ఇలా ప్లాన్ చేశా. దెబ్బకి మన మీద లుక్కే మారిపోయింది. వాడైతే నాకు ఫ్యాన్ అయిపోయాడు. సార్ 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 ఒక్క ఫోటో సార్, ఒక్క ఫోటో ప్లీజ్, ఒక్క ఫోటో. ఓకే ఓకే. ఏ మాట కామాట మీరు మహా కన్నింగ్ గురుగారు. మనిషి అంటేనే కన్నింగ్. సూపర్ హీరోస్ గురించి వినటమే కానీ ఫస్ట్ టైం సూపర్ మార్కెట్లో చూసా. థ్యాంక్ యూ. జ్యోతి, Ma'am. మనం రేపు 9కి బయలుదేరుతున్నాం. గో ఇట్ మ్యామ్. గుడ్ నైట్. నీ సిన్సియారిటీ చూస్తుంటే భలే పుచ్చడేస్తుంది బ్రో. డే నైట్స్ ఇక్కడే ఉంటావా? డ్యూటీగా సార్, తప్పదు. హ్యాట్స్ ఆఫ్, ద బెస్ట్. ఇలా వచ్చా కదా ఓ టీ ఇవ్వు. హాయ్. థ్యాంక్ యూ. ఓయ్ ఒకటి అనుకున్నట్టుగానే బ్యాడ్గా పెట్టావు. పర్లేదు. ఇది టీయా? టేస్ట్ లేదు, పడలేదు. ఏయ్, అరుస్తావేంటి? వాడు ప్రొఫెషనల్గా టీ కాసుకున్నావాడా? ఇండియాస్ నంబర్ 1 సార్ సార్ అది కాదు సార్. నేను చెప్పనా, నా ప్రాణం పోయినా చెప్పను. ఇప్పుడు ఏంటి, నీకు టీ నచ్చలేదా? దొబ్బై. ఓయ్ ఏం మారుతున్నా నువ్వు? నేను తలుచుకుంటే రేపు ఈ బాడీకి షాప్ ఉండదు. రేయ్, నువ్వు చేసేది ఏంట్రా? మార్నింగ్ మేము వెళ్ళిపోయాక వీడియో దుకాణం పెట్టాడు. ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు. దొబ్బై. గెట్ ద హెల్ అవుట్. సార్ ఓకే ఓకే, నో ప్రాబ్లం. సార్ నా టీ డబ్బులు సార్. నువ్వేంట్రా ఇంత జరిగినా ఇంకా ప్రొఫెషనల్ గా టీ కాచుకునే వాళ్ళు యాక్ట్ చేస్తున్నావు అంటే యాక్టింగ్ ఏంటి? నువ్వు అమ్మాయి అయితే నేను పెళ్లి చేసుకున్నా తెలుసా? ప్రామిస్. అమ్మాయి అయితేనే. అబ్బా. మనిషి బాడీలో తలకాయ, మెడకాయ, గుండెకాయ లాంటి ఎన్నో కాయలుంటాయి. కదిలితే ఏ కాయ కోసేస్తానో నాకే క్లారిటీ లేదు. ఎవర్రా మీరంతా? మేము ఆస్ట్రేలియా అమ్మాయి గారి గురించి వచ్చాం. ఆవిడతో మీకేంట్రా పని? అది తెలియాలంటే మీకు మా ఊరి గురించి తెలియాలి. మా ఊరు రుద్రకొండ, నాగులపల్లి అటవీ ప్రాంతం. పారే నీరు, పచ్చని చెట్లే మా సంపద. ఆ చెట్లనే కొట్టుకు తిని బతికేవాళ్ళం. బతుకునిచ్చే అడవినే బతుకు లేకుండా చేస్తున్న మా బతుకుల్లోకి ఓ పెద్ద ఆయన వచ్చాడు. చెట్లని కొట్టే మా చేతులతోనే మొక్కలు నాటించాడు. మాకు వ్యవసాయాన్ని, సాటి మనిషికి సాయాన్ని నేర్పించిన మనిషి మా పెద్ద దిక్కు విశ్వనాథ్ గారు. రుద్రకొండలో రామరాజ్యం వచ్చిందని అందరం సంబరపడే లోపు ఆ లంక నుండి రావణుడే వచ్చాడా అనేలా ఒక రాక్షసుడి అడుగు మా ఊర్లో పడింది. ఇక నుండి ఇంత ఊరు నాది. సామి సాచి. అయ్యా, ఈ కొంచెం భూమి ఏదో ఒకటి చేయగలను కానీ ఊరు మొత్తం అంటే ఎట్లా కూర్తుంది? అది గంజాయి పండించడానికంటే ఊరోళ్ళు విశ్వనాథ్ గారు అసలు ఒప్పుకోరు. వాళ్ళను నొప్పించుకురా. శేఖర్ ఉన్నాడమ్మా, ఒకసారి పిలిస్తే. యారు కావాలా? శేఖరం కోసం వచ్చా, ఉంటే ఒకసారి పిల్లమ్మా. నాందా శేఖరం. నువ్వు శేఖరం అంటే
శేఖరం ఎక్కడ? చెప్తున్నా కదా, అది నా పెండ్లం, అది నా పాప, నాందా శేఖరం. సుబ్బులు మామ, సుప్పులు మామతానే నా కిల్లమ్మేసి ఆడికో పోయిండాడు. మరి నువ్వు? నాందా రాజంటే నమ్మవేంట్రా? శంకర్ నాకు సారీ అన్న. ఊరు మొత్తం స్వామి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ప్రపంచానికి మా ఊరికి సంబంధాల్ని తెగొట్టేశాడు. బయట నుంచి మనిషి కాదు కదా, మాట కూడా మా దాకా రాదు. మమ్మల్ని మూకల్ని చేశాడు. మా కోసం నిలబడ్డ పెద్ద ఆయన్ని వాడిని చేశాడు. స్వామికి ఒప్పించటం తెలియదా, తప్పించడమే. వాడికి ఏ అవసరం వచ్చిందో ఏంటో తెలియదు, కానీ ఆ పెద్ద ఆయన మనవరాలు కావాల్సి వచ్చింది. అమ్మాయి గారిని ఎలాగైనా కాపాడుకోవాలి. టైం లేదు, వాడి మనుషులు వచ్చేస్తారు. ఆవిడెక్కడ ఉన్నారు? ఖాళీ. అమ్మాయి గారిని ఎత్తుకెళ్ళిపోతున్నారా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతున్నారా? ఏదో ఒకటి చెయ్యి. స్నో గారు, ఏంటి ఇక్కడ న్యూసెన్స్? మీరు రెస్ట్ తీసుకుంటారనే కదా మీకు రూమ్స్ అలాట్ చేసింది. ఇక్కడ నుండి గోల చేస్తారేంటి? ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. సబ్ టైటిల్స్ లేకుండా స్పానిష్ సినిమా చూస్తున్నట్టుంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నాకు అదే అర్థం కావట్లేదు గురుగారు. సెల్ఫిష్ ఫెలో. ఈ ఇండియన్స్ అందరు ఇంతే. మీరు కాదు, ఆ ఊరోడండి బయలుదేరినప్పటి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వమని చంపేశాడు. నేను సెకండ్ టు సెకండ్ ఇచ్చానండి. ఇప్పుడు ఒక్క అప్డేట్ కోసం కాల్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. సెల్ఫిష్ ఫెలో. ఏం అప్డేట్స్? సారు ఎయిర్పోర్ట్ లో దిగినారా? లేదు, బస్ స్టాండ్ లో దిగాను, ఆటో కట్టుకుని వచ్చాయి. యా హోటల్లో ఉంటున్నారు సారు? మోబెట్టేళ్ళరా. ఏ బిల్లు కడతావా? ఆపడకండి సారు. ఏదో వస్తుంది, పెట్టే ఫోన్. సారు మేడం రూమ్ నెంబర్ ఎంత? మేడం రూమ్ నెంబర్ నీకెందుకురా? నెంబర్ చెప్తే మా పంతులు గారు ఆ రూమ్ వాస్తు, ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ జాతకం చెప్తారు. కిసిక్. అవునా? నిజం సారు. అయితే 2013 రా. నేను జాతకం చెప్పి అర్జెంట్గా పిండి కలిపేస్తా. ఏరా ఉన్నావా? అది నా పిల్లరా. హలో, ఇన్ని డీటెయిల్స్ అడిగినోడు మేడం ఫోటో అడగలేదా? అవును రాబిన్ గారు, వాడు అడగలేదు, నాకు పంపాలని థాటే రాలేదు. అయినా నేను పంపను, ఆడికి నాకు మాటలు. సెల్ఫిష్ ఫెలో. ఓకే రాబిన్ గారు, ఓకే హుడ్ గారు, సార్ స్నో గారు. ఏంటి గురుగారు వణుకుతున్నారు? ఏసీ ఆఫ్ చేయమంటారా? ఏసీలో ఎవరికన్నా చెమటలు పడతాయా? ఆ సామిగాడి గురించి విన్నప్పటి నుంచి భయంతో బట్టలు కూడా తడిచిపోతున్నాయి. అవసరమైతే ఇక్కడ హాఫ్ శారీ ఫంక్షన్కి సెక్యూరిటీగా అయినా వెళ్తాను, కానీ ఆ ఊరికి మాత్రం చచ్చినా రాను. మొత్తం చెడగొట్టేలా ఉన్నాడు. గురుగారు, మీరు కనిపెట్టలేదా? ఏం కనిపెట్టాలి? మీరు అక్కడ 6 సెట్ చేశారని తెలియక నేను ఇక్కడ 10 మందిని సెట్ చేశా. నువ్వు సెట్ చేసావా? కోటి నడుస్తున్నారు, ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు కూడా ఉండాలిగా. నేనింకా నిజమైన వాళ్ళు అనుకుని కంగారు పడిపోయా. అయితే గుడ్ నైట్. పొద్దున్నే లేవాలి, బోల్డంత పని ఉంది.